నిన్న మా చర్చి యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాము. సో, ఇప్పుడైతే మేము రెడీ అయ్యి వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి 8:30 అలా అయింది. నైట్ పెట్టారు కాబట్టి మా హస్బెండ్ కూడా వచ్చారు. సోను పాప అయితే ఆల్రెడీ వాళ్ళ నానమ్మతో వెళ్ళిపోయింది. ఇప్పుడు మోను, నేను, మా హస్బెండ్ ముగ్గురం వెళ్తున్నాము. సో, హెడ్ బాత్ చేశానా ఫుల్లు చలి పెడుతుంది అసలకి. మొన్న నా బర్త్‌డేకి కట్టుకున్న శారీ కట్టుకున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈ శారీ కలర్ అయితే మస్తు ఉంటది తెలుసా! వైన్ కలర్ కదా సూపర్ ఉంటది. నాకైతే చాలా ఇష్టం. అలాగే సింపుల్‌గా రెడీ అయిపోయాను. మా హస్బెండ్ అయితే బైబిల్ పట్టుకొని చలో ఇంకా బయటికైతే వెళ్ళిపోతున్నారు. టైం అవుతుంది దా దా అని. ఇంకా మా సోనుగాడు అయితే ముందెళ్ళిపోయిందని చెప్పాను కదా! మోనుగాడికైతే చాలా హోంవర్క్ ఇచ్చారు. అలాగే రీడింగ్ వర్క్స్ కూడా ఇచ్చారు. అవి చేసి వచ్చేసరికి ఇంత టైం అయింది. ఎందుకంటే రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అందుకని ఇంక ఇక్కడికొచ్చిన తర్వాత రావడమే చర్చిలోకి వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ మినిట్‌లో బయటకొచ్చి ఇంకోటి నేను ఈ వీడియో అయితే తీసుకున్నాను క్రిస్మస్ ట్రీని. మొన్నేమో లోపల పెట్టారు. ఇవాళేమో బయట పెట్టేశారు. సో, ఇంక నేను మా హస్బెండ్ వచ్చి కొద్దిసేపు అయితే బయట కూర్చున్నాము. ఎందుకంటే బాగా కాళ్ళు నొప్పులొచ్చేసి తిమ్మిర్లు పట్టేత్తన్నాయి నాకు. సో, బలం తక్కువ అవ్వడం వల్ల ఊరుకో శైలక్క నీకు బలం తక్కువ అవ్వడం అంటే కామెడీ జోక్ చేత్తన్నావా అనుకుంటున్నారా? మనం చూడడానికి ఇలా గంభీరంగా ఉన్నా మనకైతే అంత స్టామినా అయితే ఉండదులేండి. ఇది ఊబల్ అంటారు కదా అది. సో, ఒక 2 సెల్ఫీలయితే దిగుదామని అట్లా ట్రై చేశానులే గానీ మనకి వర్కౌట్ అవ్వలేదు. ఫ్రంట్ క్యామ్‌లో మంచిగా ఉండదు. బ్యాక్ క్యామ్‌లో అనేది బావుంటది. ఇంకా అక్కడ ఒక ఫ్లవర్ ఉంటే ఈ ఫ్లవర్ పట్టుకొని ఇంకా సోకులు పడుకుంటుంటే మా హస్బెండ్ కూడా ఈలోపు వచ్చి ఏం చేస్తున్నావు అంటే వీడియో తీస్తున్నా 2 ఫోటోస్ తీస్తావా అంటే ఆ ట్రీ దగ్గర నిల్చోమని చెప్పారు. సరే నిల్చున్నా. సో, తీశారు కానీ మంచిగా రాలేదు. కొంచెం ఒడ్డొంపుగా ఉండడం వల్ల నాకు నిల్చోవడం కుదరక కొంచెం ఎలానో పడిపోయాననమాట. సో, మీరైతే వీడియో చూసి వెళ్ళిపోవడమే కాకుండా కుసంత కుడిసైతే లైక్ కొట్టేసి మీ అమూల్యమైన మాటల్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ట్రీ బాగుంది కదా! నాకైతే నచ్చింది. మనం కూడా మన ఇంటి దగ్గర స్టార్ పెట్టుకుందాం. ఏమంటారు? ఓకేనా?